హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది, కానీ శవానికి మన ఇంటిలో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు. అందుకే శరీరంపై వ్యామోహం వద్దు అంటారు. మనం చనిపోయినా మన మంచితనాన్ని తలుచుకునేలాగా మంచిగా బ్రతకాలి. అర్థమైంది కదండి? నీ మనసుని గాయపరిచిన వారిని మర్చిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సాధించు. నీ బాధను మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. డబ్బుతో నువ్వు ఇల్లును కొనవచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు, కానీ సమయాన్ని కాదు. డబ్బుతో నువ్వు పరుగు కొనవచ్చు, కానీ నిద్రను కాదు. డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. డబ్బుతో పదవిని కొనవచ్చు, గౌరవాన్ని కొనలేవు. గుర్తుంచుకోండి, కోపం వల్ల మనిషి తనను తాను మరిచిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది, చివరికి నాశనమైపోతాడు. నిజమే కదండి? గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారెవరూ కూడా అక్షరానికి తలవంచిన వారే. ఈ భువిలో దానికంటే గొప్పదేమీ లేదు. నిజమే కదండి? జీవితంలో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం చాలా తప్పు. ఎందుకు అంటే ఏది మనది కాదు, ఎవరూ మనవారు కాలేరు. కాలంతో సాగిపోవడమే. ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అనేవాళ్లే రేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉండగలుగుతానంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది అని. సముద్రంతో ఒకరన్నారు, నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేదని. గులాబీతో అన్నారు, నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేదని. అప్పుడు ఆ ముగ్గురు మూకుముడిగా ఇలా చెప్పారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరుల లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకా ఎంతో అందంగా అద్భుతంగా ఉండేవాడివో కదా అని. నిజమే కదండి? గుర్తుపెట్టుకోండి, తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరం అయినంత మాట్లాడడమే గొప్ప విషయం. అలాగే పొందడంలో ఉన్న అంత ఆనందం కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు, కానీ అన్నీ కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. చెడు స్నేహితులను, చెడు మనుషులకు దూరం అవ్వడం, చెడు ఆలోచనలను ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదండి. రాజీ పడాల్సిన చోట యుద్ధం చెయ్యడం ఎంత తప్పో, యుద్ధం చెయ్యాల్సిన చోట రాజీ పడడం కూడా అంతే తప్పు కదా. అలాగే మన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మనకు వయసు చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది, మన తెలివితేటలు మాత్రం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తాయి. నిజమే కదండి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మరణించాక ఉన్నోడికైనా లేనోడికైనా కాల్చే కట్టె మారుతుందేమో కానీ ఊడ్చే మట్టి మాత్రం అస్సలు మాదరదు. గుర్తుపెట్టుకోండి, మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా కూడా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలు చాలా ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, లేని వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాము ఇరుక్కొని నరకం పడుతున్నారు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధాల విలువ కూడా తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఇంకా మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు? 4 రోజులు బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు, 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడుతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకని ఆరాటపడుతున్నావు? ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తారు. ఇవన్నీ మిథ్యాన్ని తెలుసుకొని బ్రతికినన్న 4 రోజులు 10 మంది మేలు కోరి కలిసి మెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం అంటే.
స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. నిజమే కదండి. ఒక్క కాకి నేను నల్లగా ఉన్నందువల్ల నన్నెవరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. రామచిలక నేను అందంగా ఉన్నందువల్ల నన్ను అందరూ పట్టుకుని బాధిస్తున్నారని ఏడ్చిందట. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతేంటో చెప్పమంటారా? మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి. అలాగే ఒక్క విషయం గుర్తుంచుకోండి, రాయి ఎల్లప్పుడూ నీటిలో మెత్తబడదు. అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోడు. కుక్కలు అరుపులకు కుందేలు భయపడతాయి కానీ సింహాలు భయపడవు కదా. నీ ఎదురుగా మాట్లాడే దమ్ము లేని వారే నీ వెనకాల వారి ఇష్టానికి మాట్లాడతారు. ఇలాంటి అరుపులను నువ్వు ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దు. అవసరం ఈ పదానికి నిజమైన అర్థం అది దెయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది, దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. తల్లిదండ్రులు కోపిష్ఠులైన, అవమానితులైన, పక్షపాతులైన మొదట నీ తల్లిదండ్రులను మరువవద్దు. సంపాదించినందుకు కాదు, నిన్ను కన్నందుకు రుణం తీర్చుకో. నమ్మకం అనే పునాది మీద అబద్ధాలనే ఇటుకలు పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజమనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది. గుర్తుపెట్టుకో. బుద్ధి ఇంద్రధనస్సులోని రంగులను అందంగా ఉండాలని కానీ ఓసరవెల్లిలాగా సందర్భానికి తగ్గినట్లుగా రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒక రోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకోండి, నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య ఈ సన్నని గీత తెలుసుకోవడమే మన మేధస్సు. నిజమే కదండి. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని. అలాగే ధర్మం చెబుతుంది మనసు బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివే అని. నిజమే కదండి. నిందించడం తేలికే, నిందను భరించడం చాలా కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం చాలా కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం దాచడం చాలా కష్టం. అలాగే జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో, కొందరి నిజస్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధను ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధనే దూరం చేస్తాయి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికే ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. అలాగే ఒక్క విషయం, భర్త అంటే ఇష్టం లేని భార్య ఈ 3 పనులు చేస్తుంది. 1, వంట ఆలస్యంగా చేస్తూ సరైన సమయానికి భర్తకు భోజనం పెట్టదు. ఇక 2వది, బయటకు వెళ్ళిన భర్త కోసం అస్సలు ఎదురు చూడదు. 3వది, భర్త ఎంత ఆప్యాయంగా పలకరించినా మౌనంగా ఉంటుంది. నిజమే కదండి. గుర్తుంచుకోండి, జీవితంలో కొన్ని సందర్భంలో క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు భారంగా అనిపిస్తుంది. ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనలో ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో జీవితాన్ని కోల్పోయినట్టే. అందుకే అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే
పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మనకు ఏ మంచి సూక్తులను ఏ మంచి మాటలను మనకు చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.